ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఈ పక్షంలో కుటుంబ వ్యవహారంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారంలో ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో అందరితో కూడాను స్నేహభావంతో, వాత్సల్యంతో ఉండడానికి ప్రయత్నాలు చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశము ఉంది. ఇకపోతే ఈ పక్షం లోపల అలసట బాగా ఉంటుంది, అంటే కార్యభారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా అనవసరమైనటువంటి పనులు కూడాను మీకు ఒక రకంగా హైయప్స్ మీకు అప్పజెప్పేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తగా దాన్ని మీరు భారంగా భావించకుండా ఇచ్చినటువంటి కార్యాన్ని, పనిని ఒక ఉద్యోగంలో మనం చేస్తున్నాం గనక అది ఒక సదవకాశంగా మీరు భావించి అందులో మీ నైపుణ్యతను, మీ స్కిల్స్ను ప్రదర్శించినట్టయితే మీకు తప్పకుండా హైయప్స్ యొక్క అనుకూలత ఉంటుంది. గణపతిని స్మరించినట్టయితే మీకు విఘ్నాలు రాకుండా ఉంటాయి కాబట్టి ఆ గణపతిని స్మరించండి. కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కూడాను మీరు చదువుకోండి.